మేడం. 20 ఇయర్స్ బ్యాక్ కాబట్టి పాపని తీసుకొని అమ్మాయి వెళ్ళిపోయింది. అక్రమ సంబంధాలు మనం అనుకోవడం ఈ 10 ఇయర్స్ నుంచే ఉన్నాయేమో అని మనం అనుకుంటున్నాం. 20 ఇయర్స్ బ్యాక్ భర్త ఒక చిన్న ప్రెగ్నెన్సీ బేబీని పట్టుకొని వెళ్ళిపోయిందంటే ఆవిడ ధైర్యానికి, ఆవిడ తెగింపుకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఇలాగే జరిగిద్దని ఎక్కడా అనుకోకండి. కర్మ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కలిసిపోయారు, ఇంకేంటి మేడం మాట్లాడడానికి ఉంది. ఇలా ఎక్కడైనా జరిగిద్దా అంటే జరగదు. ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి ఒక వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తూ ఉండడం అనేది జరగదు. ఈయన నిస్సహాయ స్థితిలో డ్రింక్కి బానిస అయిపోయి జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనే పొజిషన్లో ఉన్నాడు. 99% పెళ్ళిళ్ళు అయిపోతాయి. సో ఇక్కడ డోర్స్ క్లోజ్ అయ్యే ఉంటాయి. లేచిపోయి వెళ్ళిపోయే ప్రతి స్త్రీ ఆలోచించాలి, అక్కడ భర్త దగ్గర డోర్స్ ఓపెన్ అయి ఉండవు. 2, ఆవిడ విషయానికి వస్తే లేచిపోయి వెళ్ళిన మహిళ, ఆయన క్రూయల్, ఆయన చనిపోయాడు. ఇన్కేస్ అతను మంచోడైతే ఇక్కడ పాపం ఈయనకి మళ్ళీ ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. బయట జరుగుతున్నవన్నీ ఇవే. 20 ఇయర్స్ బ్యాక్ ఒక తల్లి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలతో పాటు వెళ్ళిపోయిన జనరేషన్ నుంచి ఈ రోజున రీసెంట్ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక మహాతల్లి 15 ఏళ్ళు అయింది పెళ్ళయి, ప్రియుడితో లేచిపోవడం కోసం 3 పిల్లలకి విషం ఇచ్చి చంపేసి 2 డేసే అవుతుంది. మన న్యూస్ పేపర్ ఎతికితే మనకు అర్థమవుతుంది. పోలీసులకి ఎవరి మీద డౌట్ వచ్చిందో తెలుసా? హస్బెండ్ మీద కామన్గా. ఇంత దరిద్రమైన సమాజంలోకి మనం దిగజారిపోతున్నాం అక్రమ సంబంధాల వల్ల. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈవిడ పిల్లని తీసుకొని వెళ్ళిపోయే జనరేషన్ వేరు, ఆ జనరేషన్ కాస్త పిల్లల్ని చంపేసే పొజిషన్కి వచ్చింది ఒక అక్రమ సంబంధం వల్ల. లేదా హస్బెండ్స్ అక్రమ సంబంధం పెట్టుకుంది వైఫ్ అని కుక్కర్లో వేసి మిక్సీలు చేస్తున్న సందర్భాల్లో కొన్నాం. అంటే క్రూయాలిటీ చాలా సివియర్గా వెళ్ళిపోతుంది. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెట్టుకున్న కట్టుబాట్లని ఎవరు లెక్క చేయకుండా వ్యక్తిగత స్వేచ్ఛకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ప్రేమకి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఒకటి, మీరు కెరియర్లో సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం ఒకటి, కుదరకపోతే తెగించి అప్పుడే వెళ్ళిపోండి. అది మీ ఒక్క పర్సనల్ లైఫ్. సొసైటీ కోసమో తల్లిదండ్రుల కోసమో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే రైట్స్ మీకు లేవు. ప్రాబ్లం ఏంటంటే ఒక అడ్వకేట్గా లా సిస్టమ్ మారకపోతే భారతీయ సంస్కృతిలో రెస్పెక్ట్ ఇచ్చే హిందూ మ్యారేజ్ లేకపోతే మ్యారేజ్ సిస్టమ్నే మనం క్వశ్చన్ చేసే పొజిషన్కి రేపొద్దుట భవిష్యత్తులో వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు డైవర్స్ కేసు వేస్తే డైవర్స్ రావు, దానివల్ల అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, కోర్టు ల్యాండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ లేకుండా సీక్రెట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం, దానివల్ల బైగామీ కేసు. లేడీస్కి ఏమైనా మెయింటెనెన్స్ ఇవేమన్నా ఫాస్ట్గా వస్తాయి అంటే అవి రావు. ఒకవేళ కర్మకొద్ది ఒక 5 ఇయర్స్కి డైవర్స్ కేసు గెలిచినా అతను అమ్మాయో పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి హైకోర్టులో అప్పీల్కి వెళ్తారు. అంటే ఒక 10 to 15 ఇయర్స్ ఒక మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకపోతే అవతల పార్టీకి డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇక వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది. లా ఎక్స్పర్ట్స్, న్యాయ నిపుణులు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన తరుణం వచ్చిందండి. తీసుకునే జడ్జిమెంట్స్ కానీ ఇచ్చే అమెండ్మెంట్స్ కానీ కుటుంబ వ్యవస్థని కాపాడే విధంగాను వీళ్ళకి ఇట్లా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒక్క మ్యారేజ్ 4 కేసులు అంటే రేపొద్దుట ఎవడో పెళ్ళిళ్ళు చేసుకోకుండా పోతాడు, జీవితాలు సర్వనాశనమై దాని ఎఫెక్ట్ క్రైమ్ మీద పడుతుంది. చంపేయడమో, చచ్చిపోవడమో, లేకపోతే పిల్లల్ని చంపేసుకొని వెళ్ళటమో, తల్లో తండ్రో లేకుండా జీవితాలు పెరుగుతున్నారు పిల్లలు. సో దయచేసి మ్యారిటల్ సిస్టంలో మనం లా అండ్ ఆర్డర్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మీరందరూ కూడా ఈ పాయింట్ మీద మీరు ఏ పాయింట్స్ మీద సఫర్ అవుతున్నారో హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి లెటర్స్ పెడుతూ ఉండండి. మేబీ అమెండ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈయనలాగా ఎవరో ఖాళీగా ఉండరు, మనకు డోర్స్ ఓపెన్ అయ్యి ఉండవు. ఆవిడకి బుద్ధి వచ్చింది కాదు, అవసరం అయ్యి వచ్చింది. అలాంటి అవసరంతో ఇట్లా మనం చాలా కేసులు ఈయన కేసులు చూసామండి ఈ మధ్యకాలంలో. మనమే షాక్ అయ్యాం. భార్య లేచిపోవడం ఏంటి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే పిల్లల కోసం నా భార్య వచ్చినా పర్వాలేదండి అనే పొజిషన్కి వెళుతున్న అవసరాలు ఎంతలా అయిపోతున్నాయి అంటే మోరల్ వాల్యూస్, అక్రమ సంబంధాలు మనం ఎంటర్టైన్ చేసే పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించుకొని చేసుకోండి. ఒకవేళ భర్తతో నచ్చకపోతే లీగల్గా డైవర్స్ తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. పిల్లల్ని చంపొద్దు, మీరు చచ్చిపోవద్దు, ఆపోజిట్ పార్టీని చంపొద్దు. వీళ్ళ కేసు విషయంకి వస్తే అమ్మా ఇక్కడ నీ విషయానికి మాట్లాడితే నువ్వు అసలు నాకు నచ్చల, ఒక స్త్రీగా నచ్చల, ఒక తల్లిగా నచ్చల, ఒక భార్యగా అసలు నచ్చల. ఎందుకు? ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళ గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు.
నమ్మిన ఒక భర్త 6 నెలల్లో నిన్ను బాగానే చూసుకున్నాడు. అతని గుండెల మీద తల్లేరిపోయావు. తిప్పి కొడితే నువ్వు అక్కడ ఎంతకాలం హ్యాపీగా ఉన్నావు? 6 మంత్స్. నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు తెలుసా? 6 మంత్స్ తర్వాత రియలైజ్ అయ్యావు. ఓహో! నేను లవ్ చేసి పారిపోయి వచ్చిన వాడు వేస్ట్ గాడు. కాకపోతే నన్ను సమాజం వెలివేసింది. అమ్మా నాన్న వెలేశారు, భర్త వెలేశాడు. నువ్వు 20 ఏళ్ల తర్వాత కూడా ఈ పాయింట్ మీదే భయపడ్డావు. నేను చేసింది అంత దారుణమైన తప్పు కాబట్టి నాకు ఈ 19 ఇయర్స్ పనిష్మెంట్ పడింది. కర్మ ఏంటంటే నీలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు చూడు. నీ దరిద్రం మీద నువ్వు ఒక్కదానివి అనుభవించుంటే బాగుండేది. ఒక పసిపిల్లని తీసుకొని వెళితే స్టెప్ ఫాదర్ ఎప్పుడు స్టెప్ ఫాదరే, స్టెప్ మదర్ ఎప్పుడు స్టెప్ మదరే. వీళ్ళు అద్భుతంగా చూసారనేది చాలా రేర్ ఆఫ్ రేర్ పాయింట్లలో ఉంటాయి. నువ్వు బయట మగాళ్ళ కంటే కూడా ఇలా ఒక స్టెప్ ఫాదర్ ఉన్న కేసుల్లో ఆ ఫాదర్ దగ్గర నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ కూతుర్ని. అక్కడ ఫెయిల్ అయ్యావు. వాడు బట్టలు తీసి పిల్లను కొట్టడం ఏమిటి, పిల్లకి సరిగ్గా తిండి పెట్టకపోవడం ఏంటి, కొడుతుంటే నువ్వు అడ్డెళ్తే నిన్ను కొడుతుంటే నువ్వు ఇక ఇదే నా పంచాయతీ. అప్పుడు నువ్వేం చేయాలా? వెళ్ళి అమ్మ నాన్న కాళ్ళు పట్టేసుకోవాలా? అమ్మ మీ దగ్గర పెంచండి పిల్లని అని. లేదా భర్తకి ఏం చేయాలి? భర్త దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఉందా? భర్త డోర్ ఓపెన్ చేసుకునే ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు తాగి దేవదాసులాగా. అర్థమవుతుందా? ఆ పని చేయలే. ఆయన ఇంకో 10 ఏళ్ళు బతుకుంటే ఏం చేసేదానివి? ఇంకో 10 ఏళ్ళు అలాగే ఉండదు. అమ్మో నేను చేసిన తప్పు నువ్వు అనుభవించు. ఆ పిల్ల ఎందుకు అనుభవించాలా? ఎప్పుడైతే నీ సెకండ్ హస్బెండ్ కొట్టాడో ఆ పిల్లని, ఆ రోజు నువ్వు ఆలోచించాలి పిల్ల కోసం కాపాడాలని. అర్థమవుతుందా? బుర్ర పంచాలి. ఇప్పుడైనా నీకు ఇంకొక ఛాన్స్ వచ్చింది. భూప్రపంచంలో ఏ స్త్రీకి రాదు. నీ అదృష్టం బాగుండి ఆయన పోయాడు, మీకు మంచిగా రెడ్ కార్పెట్ పడింది, ఈయన డోర్ ఓపెన్ చేస్తున్నాడు. హ్యాపీగా క్యారెక్టర్తో బతికి ఈసారి నుంచి. ఇంకొకసారి నువ్వు తప్పు చేస్తే నేను వచ్చి నిన్ను జైల్లో వేస్తా, గుర్తుపెట్టుకో. వీళ్ళిద్దరిని కాపాడడం ఎట్లాగో నాకు తెలుసు. అర్థమవుతుందా? అర్థమైంది. ఏంటి సార్ మీరు వెళ్ళిపోయింది అట్లాంటి అమ్మాయి కోసం మీరు వెయిట్ చేస్తారా? తాగుడు బానిస అవుతాడు. ఎవరి క్లాస్ ఇక్కడ? మీ అమ్మా నాన్న ఎంత సఫర్ అవుతారు? మీరు ఇక్కడ నుంచి ఆ తాగుడు మానటం గురించి ఆలోచించండి. మీరు ఇప్పుడు మంచోడు అని మేము అనడానికి కుదరదు. ఎందుకంటే ఒక వ్యక్తి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి. భార్య లేచిపోయింది అంటే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఒక 1 ఇయర్ చూడాలా, 2 ఇయర్స్ చూడాలా, విడాకులు కేసు వేసుకోవాలా, పిల్ల కోసం ఏం చేయాలని చూడాలి. పిల్ల కోసం మీరు ప్రయత్నించలా. ఉన్నది అక్కడ ఎవడో ఆడపిల్ల. వేరే వాడి దగ్గర ఎలా బతుకుతుంది? నా కూతురుకున్న కష్టాలేంటి? మాక్సిమం ట్రై చేస్తారు ఏ తండ్రి అన్నా కానీ. నువ్వు లేచిపోయావు, నా పిల్లని ఎట్ట పట్టుకెళ్తావు? నా వారసురాలు కదా. వారసురాల కోసం మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. మీరు అది చెయ్యాలి. ఇప్పటిదాకా ఏమంటే తాగానంటే ఆవిడ అలాగే మాట్లాడుతున్నారు, మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఇక నుంచి తాగుడు మానేయండి. ఇట్లాంటి అవకాశం మీరు వీళ్ళ కోసమే కదా వెయిట్ చేశారు. వీళ్ళు ఆటోమేటిక్గా నడుచుకుంటూ మీ ఇంటికి వచ్చేసారు. ఎవడ పాపం వాళ్ళు అనుభవించారు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇప్పటిదాకా నీ పిల్ల పడిన 20 ఏళ్ల నరకం నా తండ్రి, సొంత తండ్రి బాగా చూసుకుంటాడనే నమ్మకంతో మీ ఇంటికి వస్తుంది. ఈ రోజు ఇలాగే మిమ్మల్ని పంపిస్తున్నాం. మీ ఇంటికి వచ్చిన నీ కూతుర్ని తండ్రి అంటే ఇలా ఉంటాడమ్మా, ఇంత రక్షకుడిగా ఉంటాడు అని తెలియచేయండి. ఇక తాగుడు మాంతేనే మీరు అది చేయగలరు. ఏ రోజన్నా నాన్న మీకు మీ నాన్న వల్ల కానీ మీ అమ్మ వల్ల కానీ ఏదైనా తేడా వస్తే మాకు మళ్ళీ కాల్ చేయి. మా ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీకు అందుబాటులో మేము ఉంటాం. మీ విషయానికి వస్తే ఏంటి బంగారం ఈ మాదిరి చేసావు? వీళ్ళందరినీ ఎతికేసి ఎట్లా ఎతికావు మీ నాన్నే? నువ్వు నెంబర్ ఇచ్చావు కాబట్టి మేము పిలిపించాం. కానీ ఈ ఎట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ మరీ దారుణంగా వెళ్ళిపోతున్నాయి. మేము అందరినీ ఎతికి తీసుకురాలేమండి, మాకుండే బిజీకి. మా టీం ఎంత మ్యాక్సిమం ట్రై చేయగలరో అంతా ట్రై చేస్తున్నారు. లక్కీగా అమ్మాయి నెంబర్ ఇచ్చింది కాబట్టి ఆయన్ని కాంటాక్ట్ అయ్యాం. ఆయన ఒక 1 వీక్ నుంచి తాగుడు మానేసి మేము ఎప్పుడు షూట్ పెడతామని కూర్చున్నాడు. అమ్మో నా కూతురు ఉంది, నా భార్య ఉంది, వాళ్ళు వస్తానంటున్నారంట అని. అవునా సార్? అవును. అది పరిస్థితి. నీకోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు లిటరల్లీ. నా కూతురు అని. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండు తల్లి. మీ నాన్న ఎప్పుడు బంగారమే. నాన్న బాగా చూసుకుంటాడు. అమ్మను బాగా చూసుకోడేమో కానీ కూతురుని కొడుకుల్ని బాగానే చూసుకుంటారు తండ్రులు. అర్థమవుతుందా? ఆ స్వీట్నెస్ ఏదో ఇప్పుడు ఎంజాయ్ చేద్దు. కానీ ఏ రోజన్నా కష్టం వస్తే మీ అమ్మ వల్ల వస్తుంది, మాకు చెప్పే. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. మేడం, మ్యాక్సిమం కేసుల్లో జనాలు ఏం చేస్తూ ఉంటారంటే, ఓ తండ్రి ఇట్లా, ఆ అమ్మాయి చూసిన తండ్రి విలన్నే చూసింది. పర్ఫెక్ట్ తండ్రి ఏంటో ఈయన తాగుడు మానేస్తే ఆ స్వీట్నెస్ ఆవిడ ఎంజాయ్ చేయగలిగింది. ఇక తల్లి అంటారా, ఆ అమ్మాయి దృష్టిలో తల్లి ఎలాంటిదైనా తల్లి. కర్మ ఏంటంటే పొజిషన్లు, ఇందాక నేను చెప్పిన ఒక కేసు ఎగ్జాంపుల్, పిల్లల్ని చంపేసే స్టేజ్కి వెళుతున్నారు. అమ్మ మా స్టేజ్ నుంచి మీకు నమస్కారం తల్లి, మీ అక్రమ సంబంధాలు ఏముంటాయో మీ దరిద్రం మీరు చావండి, కానీ దయచేసి పిల్లల్ని చంపకండి. మీకు అలాంటి దరిద్రపు ఆలోచనలో ఉంటే ఏ పోలీస్ స్టేషన్లోనో, ఏ అనాథాశ్రమంలోనో, ఏ గవర్నమెంట్ హోమ్స్ దగ్గర వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. లేదా తండ్రి దగ్గర వదిలేయండి, అతను పెంచుకోగలుగుతాడు. ఇలా చంపే మహిళలు
పూర్తిగా జీవితకాలం జైల్లోనే ఉంటారండి. ఉండాలి. మీ క్రూయల్ ఆలోచనతోటి క్షణికమైన సెక్సువల్ రిలేషన్స్ కోసం మానవ సంబంధాలను డ్యామేజ్ చేయకండి. ఇది మా స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త అమ్మా, హ్యాపీగా ఉండండి, బాగా చూసుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పి ఆ ఫ్యామిలీని కలిపి పంపించినందుకు థ్యాంక్స్ అలాట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.